అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఏదో 2 సంవత్సరాలు పెద్ద హైదరాబాద్ చేసింది అయితే ఏం లేదు, కానీ ఇంకేదైనా చేస్తారేమో అని చెప్పేసి ఆశతో జనం ఓటేసింది వచ్చేది నా ఒక అనాలిసిస్. అది అయితే సంపత్ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఫలితాలని? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పర్ఫామ్ చేయలేకపోయింది, ఎందుకని? రిజల్ట్స్ అయితే రాలేదు, లీడ్ కనబడతా ఉంది. రిజల్ట్స్ వచ్చినాక చూద్దాం. ఇంకొకటి వారు అన్నట్లు అధికార పార్టీకి ఎప్పుడైనా కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే గెలిచినాం. ఎవరు టీడీపీ అధికారంలో బీజేపీ మేయర్ ఉన్నాడు. న్యాచురల్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాస్తవం. కానీ అడ్వాంటేజ్ను అడ్వాంటేజ్గా మార్చుకొని ఎన్ని కావాలంటే అన్ని నిబంధనలను తుంగలో దొక్కి ఎన్ని ప్రలోభాలు పెట్టైనా సరే, ఏం చేసినా సరే వారిని ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనేటువంటి ఆతృత్వం ముందుకు పోయినటువంటి మాట వాస్తవం. ఇంతకుముందు పెద్దలు నేను ప్రశ్నించింది అదే V6 ద్వారా. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి ప్రలోభాలు అనుకోండి, అధికారులతో మభ్యపెట్టడం అనుకోండి, వ్యవస్థలను వాడుకోవడం అనుకోండి, ఈ ఓట్ల కొరకు సీట్ల కొరకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం అంటూ ఎప్పుడైనా జరిగింది అంటే ఈ 18 నెలల కాలంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాకాష్ఠకు జరిగింది. హోల్సేల్గా చెప్పాలంటే ఇంకా కొద్దిగా సమయం పడితే తెలుస్తుంది ఏ నియోజక